హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక చిన్న టైం పాస్ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద డిసోబీడియంట్ బాయ్. ద డిసోబీడియంట్ బాయ్. ఒబీడియంట్ అంటే విధేయత కలిగిన, ఒబీడియంట్ అంటే విధేయత కలిగిన, దీనికి ఆపోజిట్ వర్డ్ అనమాట. డిసోబీడియంట్ అంటే విధేయత లేని, బాయ్ అంటే పిల్లవాడు. ద డిసోబీడియంట్ బాయ్ అంటే విధేయత లేని పిల్లవాడు అని అర్థమండి. నౌ లెట్స్ బిగిన్ అవర్ స్టోరీ. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ, లేదా రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఓకే, నౌ లెట్స్ బిగిన్ అవర్ స్టోరీ. సో స్టోరీ ఏమిటంటే, దేర్ వాజ్ ఏ బాయ్ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ క్యాష్యూ నట్స్. ఇక్కడ కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయండి, సో దయచేసి ఏమీ అనుకోకండి. ఇక్కడ ఎలా ఉండాలంటే దేర్ వాజ్ ఏ బాయ్ ఫుల్ స్టాప్ అనమాట. దేర్ వాజ్ ఏ బాయ్, హీ వాజ్, ఇక్కడ హీ ఉండాలి. దేర్ వాజ్ ఏ బాయ్, హీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ క్యాష్యూ నట్స్. ఓకే, దేర్ వాజ్ ఏ బాయ్ అంటే ఒక బాలుడు ఉన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, WAS వాజ్ అంటే ఉండడము అని అర్థమండి. ఓకే, WAS అంటే వాజ్ అంటే ఉండడము, అంటే గతంలో ఉండడము. అంటే ఈ ఉండడం అనేది ప్రజెంట్లో ఉండడమా లేదా పాస్ట్లో ఉండడమా అనే దాన్ని బట్టి వస్తుందన్నమాట. సో గతంలో ఉండడాన్ని WAS వాజ్ అంటాము, అంటే పాస్ట్లో ఉండడం, ఒకప్పుడు ఉండడము అని. అదే ప్రజెంట్లో ఇప్పుడు ఉండడము అని చెప్పాలనుకోండి, IS ఈజ్ అంటాం అనమాట. అంటే దేర్ ఈజ్ ఏ బాయ్ అంటే ఆ బాయ్ ఇప్పుడు ఉన్నట్టు. బట్ ఇక్కడ వాజ్ అన్నారు కాబట్టి పాస్ట్లో ఒకప్పుడు జరిగిపోయిన స్టోరీ అనమాట ఇదంతా కూడా. సో దేర్ వాజ్ ఏ బాయ్, సో దీనికంటే కూడా వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ బాయ్ అంటే ఇంకా సూటబుల్గా ఉండేది. అంటే ఒకానొకప్పుడు ఒక పిల్లవాడు ఉండేవాడు. ఓకే, ఇక దేర్ అనే వర్డ్ ఏంటంటే ఇది ఒక డమ్మీ సబ్జెక్ట్ అండి. దీనికి స్పెషల్గా మీనింగ్ ఏమీ ఉండదు, కానీ సెంటెన్స్ ఫామ్ అవడం కోసం ఒక సబ్జెక్ట్ లాగా యూజ్ చేస్తారనమాట. అందుకని దీన్ని ఇంగ్లీష్ గ్రామర్లో డమ్మీ సబ్జెక్ట్ అని పిలుస్తారండి. ఓకే, సో దేర్ వాజ్ ఏ బాయ్ అంటే ఒక పిల్లవాడు ఉండేవాడు. హీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ క్యాష్యూ నట్స్. ఓకే, హీ అంటే అతడు, వెరీ ఫాండ్ ఆఫ్, ఫాండ్ అంటే చాలా అమితమైన ఇష్టము, అంటే చాలా ఇష్టము. క్యాష్యూ నట్స్ అంటే జీడిపప్పులు, అంటే ఆ పిల్లవాడికి జీడిపప్పులు అంటే చాలా ఇష్టమై ఉండేదన్నమాట. హిజ్ మదర్ గేవ్ హిమ్ ఎ ఫ్యూ నట్స్. అయితే హిజ్ అంటే అతని యొక్క, అంటే ఆ పిల్లవాడి యొక్క మదర్, గేవ్ హిమ్, గేవ్ అంటే ఇవ్వడము, హిమ్ అంటే అతనికి, గేవ్ హిమ్ అతనికి ఇచ్చేది. ఏమిచ్చింది? ఎ ఫ్యూ నట్స్ అంటే కొన్ని జీడిపప్పులు ఇచ్చింది. ఎ ఫ్యూ అంటే కొన్ని ఇచ్చింది అనమాట. ఓకే, ద బాయ్ ఆల్వేస్ వాంటెడ్ ఫర్ మోర్ నట్స్. ద బాయ్ ఆల్వేస్ వాంటెడ్ ఫర్ మోర్ నట్స్. అయితే ఆ పిల్లవాడు ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ, వాంటెడ్ అంటే కావాలనుకోవడము, ఫర్ మోర్ నట్స్ అంటే ఇంకా ఎక్కువ జీడిపప్పులు కావాలి అని ఎల్లప్పుడూ కూడా అనుకునేవాడు అనమాట. సో హీ ఆల్వేస్ ఆస్క్డ్ హిజ్ మదర్. ఆస్క్డ్ అంటే అడగడము, కాబట్టి వాడు ఏం చేసేవాడంటే హీ ఆల్వేస్ ఆస్క్డ్ హిజ్ మదర్, తన మదర్ని అడిగేవాడు. ఏమని అడిగేవాడంటే, మమ్మీ గివ్ మీ సమ్ మోర్ నట్స్. ఓకే, గివ్ మీ సమ్ మోర్ నట్స్, నాకు ఇంకా ఎక్కువ జీడిపప్పులు ఇవ్వు అమ్మా అని అడిగేవాడు అనమాట. బట్ కానీ హిజ్ మదర్ ఆల్వేస్ రిప్లైడ్, కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం ఎల్లప్పుడూ రిప్లైడ్ అంటే సమాధానం ఇచ్చేది. ఏమని సమాధానం ఇచ్చేది? టూ మెనీ నట్స్ ఈజ్ నాట్ గుడ్. టూ మెనీ అంటే మరీ ఎక్కువ, టూ మెనీ అంటే మరీ ఎక్కువ, నట్స్ అంటే జీడిపప్పులు, ఈజ్ నాట్ గుడ్ మంచిది కాదు, అంటే మరీ ఎక్కువ జీడిపప్పులు తింటే మంచిది కాదు మై సన్ అని అనేది. ఇంకా ఏమని చెప్పేది అంటే, ఇఫ్ యూ ఈట్ టూ మెనీ ఎట్ ఏ టైమ్. ఇఫ్ యూ ఈట్ టూ మెనీ ఎట్ ఏ టైమ్, ఇఫ్ అంటే అయితే, ఇఫ్ యూ ఈట్ టూ మెనీ ఎట్ ఏ టైమ్ అంటే ఒకేసారి, ఎట్ ఏ టైమ్ అంటే ఒకేసారి, టూ మెనీ అంటే చాలా ఎక్కువ,
ఈట్ అంటే తినడము, ఒకేసారి నువ్వు చాలా ఎక్కువగా తింటే, ఓకే, తినినట్లయితే, ఇఫ్ అంటే అయితే అని అర్థం, అయితే అని ఇక్కడ కామా వచ్చి ఇక్కడ మళ్ళీ యూ ఉంటుందండి. అంటే యూ విల్ గెట్ స్టమక్ పెయిన్, అంటే నీకు కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేదనమాట వాళ్ళ మదరు. ఓకే, సో మై సన్ అని ఇక్కడ టూ మెనీ నట్స్ ఈజ్ నాట్ గుడ్ మై సన్, ఇఫ్ యూ ఈట్ టూ మెనీ నట్స్ అట్ ఏ టైమ్ యూ విల్ గెట్ స్టమక్ పెయిన్, అంటే ఒకేసారి ఎక్కువ జీడిపప్పులు తింటే నీకు కడుపు నొప్పి వస్తుంది అని ఆవిడ చెప్పేదన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళబోయే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. సో దట్ మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి కూడా బెనిఫిట్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది, ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలని నాకు ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు అందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో అప్పుడు ఏమైందో చూడండి. వన్ డే హిజ్ మదర్ హ్యాడ్ బీన్ టు ద మార్కెట్ అండ్ నో వన్ వాజ్ ఎట్ హోమ్ ఎక్సెప్ట్ ది బాయ్. అయితే వన్ డే అంటే ఒకరోజు, హిజ్ మదర్ అంటే ఆ పిల్లవాడి యొక్క తల్లి, హ్యాడ్ బీన్ టు ద మార్కెట్ అంటే మార్కెట్కి వెళ్ళారు. ఓకే, ఇక్కడ చూడండి ఒక యూస్ఫుల్ ఎక్స్ప్రెషన్ హ్యాడ్ బీన్ టు అని వచ్చింది కదా. మనం ఎప్పుడు కూడా హ్యాడ్ బీన్ టు అని ఒక ప్లేస్ పేరు చెప్పామనుకోండి, ఈ విధంగా ఒక మార్కెట్ కానీ, కాలేజ్ కానీ, లైబ్రరీ కానీ, హాస్పిటల్ కానీ చెప్పామనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ఆ ప్లేస్కి వెళ్ళారు అని అర్థం అనమాట. అంటే హిజ్ మదర్ హ్యాడ్ బీన్ టు ద మార్కెట్ అంటే వాళ్ళ అమ్మగారు మార్కెట్కి వెళ్ళారు. ఓకే, హిజ్ మదర్ హ్యాడ్ బీన్ టు టెంపుల్ అన్నారనుకోండి, వాళ్ళ మదర్ టెంపుల్కి వెళ్ళారు. సో హ్యాడ్ బీన్ టు అంటే హ్యాడ్ గాన్ అని అర్థమండి. ఓకే, అలా ఒకరోజు వాళ్ళ మదరు మార్కెట్కి వెళ్ళారు. అండ్ నో వన్ వాజ్ ఎట్ హోమ్ ఎక్సెప్ట్ ద బాయ్. ఓకే, ఎక్సెప్ట్ అంటే తప్ప, అంటే ఆ పిల్లవాడు తప్ప ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు. ఓకే, వాజ్ అంటే ఉండడము అనుకున్నాం కదా. సో నో వన్ వాజ్ అంటే ఎవరు ఉండకపోవడము, అంటే వాళ్ళ మదర్ ఏమో మార్కెట్కి వెళ్ళారు, ఇక ఇంట్లో ఈ పిల్లవాడు తప్ప ఇంకెవరూ లేరనమాట. అప్పుడు హీ వెంట్ ఇన్ టు ద కిచెన్. హీ అంటే అతడు అంటే ఎవరండి? ఆ పిల్లవాడు అనమాట. హీ వెంట్ ఇన్ టు ద కిచెన్. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే వెంట అంటే వెళ్ళడము, కిచెన్లోకి వెళ్ళాడు. వెళ్ళి అండ్ టుక్ ద క్యాష్యూ నట్ జార్. టుక్ అంటే టేక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ టుక్ అండి, అంటే తీసుకోవడము. ఓకే, తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ద క్యాష్యూ నట్ జార్. ఆ జీడిపప్పులు ఉంచినటువంటి జార్ ఉంటుంది కదా, జార్ అంటే ఒక కూజ లాంటిది. ఓకే, అంటే ఒక డబ్బా అనుకోవచ్చు అనమాట. జీడిపప్పులు ఉంచినటువంటి ఒక డబ్బాని తీసుకున్నాడు. తీసుకుని హీ ఏట్ అప్ టు ద లాస్ట్ నట్. ఓకే, ఏట్ అంటే ఈట్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఏట్ అనమాట, అంటే తినడము. హీ ఏట్ అంటే తిన్నాడు అనమాట. మరి ఇంకా తిన్నాడు. ఏట్ అంటే ఇంకా తిన్నాడు. అప్ టు అంటే వరకు, ఎప్పటి వరకు? ద లాస్ట్ నట్ అంటే చివరి జీడిపప్పు అయిపోయేంత వరకు అలా తింటూనే ఉన్నాడనమాట, అలా తిన్నాడు. అప్పుడు ద నెక్స్ట్ డే అంటే ఆ తర్వాత రోజు హీ ట్విచ్డ్ విత్ స్టమక్ పెయిన్. ట్విచ్డ్ అంటే బాధతో విలవిల్లాడిపోవడము. ఓకే, ట్విచ్డ్ అంటే విలవిల్లాడిపోవడం అనమాట. హీ ట్విచ్డ్ విత్ స్టమక్ పెయిన్ అంటే కడుపు నొప్పి. కడుపు నొప్పితో విలవిల్లాడిపోయాడు. అది స్టోరీ అండి. ఇక్కడ మోరల్ కూడా ఉంది చూడండి. ఎల్డర్స్ ఆర్ అవర్ వెల్ విషర్స్, లెట్ us obey them. ఎల్డర్స్ అంటే పెద్దలు. ఓకే, వెల్ విషర్స్ అంటే శ్రేయోభిలాషులు. ఎల్డర్స్ ఆర్ అవర్ వెల్ విషర్స్. అవర్ అంటే మన యొక్క, అంటే పెద్దలు మన యొక్క శ్రేయోభిలాషులు. కాబట్టి లెట్ us obey them. ఒబే అంటే విధేయత చూపించడము.
దెమ్ అంటే వారికి, అంటే వారికి విధేయత చూపిద్దాము. ఓకే, సో లెటస్ అని ఉంది కదండి. లెటస్ అంటే ఏదైనా ఒక పని చేద్దాము అని ప్రపోజ్ చేయడానికి లెటస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మాట్లాడదాం అని చెప్పాలనుకోండి, లెటస్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పాలంటే లెటస్ ప్రాక్టీస్ ఇంగ్లీష్. ఒక మూవీకి వెళ్దాము అనాలంటే లెటస్ గో టు ఏ మూవీ. సో ఆ విధంగా ఇక్కడేమన్నారు, లెటస్ ఒబే దెమ్ అంటే వారికి విధేయత చూపిద్దాం, అంటే పెద్దలు మన శ్రేయోభిలాషులు, వారికి విధేయత చూపిద్దాం అని ఈ స్టోరీ యొక్క మోరల్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న స్టోరీ అనమాట. సో ఈ స్టోరీలో మీకు తెలియని కొన్ని అన్నోన్ వర్డ్స్ కవర్ అయ్యాయి అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాము. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.